మన హాజరైనటువంటి అన్ని ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడారు. మీ యొక్క అమూల్యమైనటువంటి విలువైన సలహాలు, సూచనలు కూడా అందించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చినటువంటి కొన్ని అంశాలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు వాతావరణం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలు రూపొందించే క్రమంలోనే కేవీపీఎస్ గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి దళిత సమస్యలపై క్రోడీకరిస్తూ ఒక దళిత డిక్లరేషన్ ని రూపొందించడం జరిగింది. ఆ డిక్లరేషన్ ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంలో అన్ని దళిత ప్రజా సంఘాలతో కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం కూడా కేవీపీఎస్ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఒకటి, ఈ రోజున అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి బడుగు ప్రధాన వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీగా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలుగా దళితులు, బీసీలు ఉన్నారు. వాళ్ళందరూ అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలో కొన్ని డిమాండ్స్ రూపొందించాలని చెప్పేసుకుని రౌండ్ టేబుల్ సమావేశం తరపున మేము డిమాండ్ చేస్తాము. ప్రధానంగా విద్యారంగంలో ఈరోజు దళితులు అత్యధికంగా వెనకబడి ఉన్నారు. కానీ విద్యారంగంలో ప్రతి ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన విద్యా విధానం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దాన్ని మన రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేసి ఈ రోజున ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే విధంగా ఈ రోజున ఏదైతే దళిత ప్యాకింగ్ లో ఉన్న స్కూల్స్ ని వారిని ఎత్తేసి హై స్కూల్లో కలిపారు. దీనివల్ల నిరుపేద దళిత కుటుంబాలు, విద్యార్థులు విద్యుతమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి. ఏదైతే విద్యా హక్కు చట్టం 2005 ప్రకారం ప్రాథమిక విద్య హక్కుగా ఉన్నదో ఆ విద్యని సకాలంగా విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్లి అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాలు కల్పించడం లేదు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు రిజర్వేషన్ లో కల్పించడం లేదు, రిజర్వేషన్ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా అమ్మేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆ ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపుకోవాలి, అట్లాంటి ఆలోచన నిర్మించుకోవాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో, ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నాయో వాటిలో కూడా రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తాము. అట్లాగే ఈరోజు భూమి లేక ఈరోజు దళితులు వెనకబడిపోయారు. ప్రతి దళిత కుటుంబానికి ఎక్కడైతే అసైన్ భూములు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ గవర్నమెంట్ భూములు ఉన్నాయో, ఎక్కడైతే నిరుపయోగమైనటువంటి భూములు ఉన్నాయో ఆ భూములను కూడా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తాము. ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్, ఆ స్టీల్ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఎవరికి ఖండిస్తా ఉంది. ఆ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించాలని చెప్పేసి కూడా ప్రైవేటీకరించేటువంటి ఆలోచన కూడా విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరిగా కులగణన ఏదైతే మన రాష్ట్రంలో చేపట్టారో ఆ కులగణను కూడా చట్టబద్ధం చేయాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజున స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ళు పూర్తి అవుతున్నా సరే ఈ రోజుకి కుల వివక్ష కొనసాగుతూ ఉంది. దానికి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి దళితులు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. చనిపోయిన తర్వాత కూడా పూడ్చిపెట్టడానికి కూడా కావాల్సినటువంటి శ్మశాన వాటిని కూడా ఈరోజు కేటాయించేటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యమైన పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి దళిత ప్రతి దళిత పేటకి 2 ఎకరాల శ్మశాన వాటికి కేటాయించాలి. జనాభా ప్రాతిపదికన లేదు, అక్కడ ఎంతమంది జనాభా ఉన్నా సరే 2 ఎకరాల శ్మశాన వాటికి కేటాయించాలి. అది కూడా జీవో ఉన్నది 1235 ఆ జీవోని పట్టాకి అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రవేశపెట్టిన నిధులు ఉన్నాయో ఆ నిధులను సక్రమంగా అమలు చేయాలి. ఆ ప్రవేశపెట్టిన నిధుల్లో ఎక్కడైతే మిగిలిపోయాయో ఆ నిధులు కూడా మనం వచ్చేటువంటి సంవత్సరంలో కూడా మళ్ళీ ప్రవేశపెట్టి అవి కూడా కలిపి ఖర్చు పెట్టాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. దళితులకు చెందినటువంటి సుమారు 26 సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం 2019 అధికారంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తుంది, తొలగించింది, నిలిపేస్తుంది. తక్షణం వాటిని పునరుద్ధరించాలి. ఈ నవరత్నాల పేరుతో వాటిని ఆపేయడం సబబు కాదు. తక్షణం ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులు కానీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కానీ వీటన్నింటిని కూడా పక్కాగా అమలు చేయాలి, కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ 200 రోజులు చూపించాలి. దాంతో పాటు కనీస వ్యాపారం కూడా పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ అన్ని పార్టీల అభ్యర్థులకి మరోవైపు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానానికి ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులకు కూడా మన యొక్క ఈ డిక్లరేషన్ ని అన్ని అభ్యర్థులు కూడా వినతి పత్రాల రూపంలో కేవీపీఎస్ తో పాటు కలిసి వచ్చేటువంటి అన్ని
దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఐక్యంగా ఒకే వేదికగా వెళ్ళి ఈ వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రోజే మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రతిపాదన కూడా మీ ముందు ఉంచుతున్నాం. దీన్ని ఆమోదించే వాళ్ళు చేతులు కోరుతా ఉన్నాం.